the sum of the digits of a 2-digit number is 12. 2-digit number అన్నాడు, సో ఒక యూనిట్స్ ప్లేస్ ఉంటుంది, ఒక టెన్స్ ప్లేస్ ఉంటుంది. సో దీన్ని xy అనుకుందాము. The sum of the sum of the digits is 12. So I can write this as simple గా x plus y is equal to 12 అని రాస్తాను. If 36 is added to the number, so ఈ నంబర్ వాల్యూ ఎంత? 10x plus y. దీనికి ఏం యాడ్ చేశాడు? 36 యాడ్ చేస్తే the digits get interchanged. So 10x plus y వాల్యూకి 36 యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. అంటే కొత్త నంబర్ ఎంత? yx. అంటే దీని వాల్యూ ఎంత? 10y plus x. దెన్ వాట్ ఈస్ ద నంబర్ అంటే 10x plus y, ఈ xy నంబర్ ఎంత అని అడుగుతున్నాం. ఇది క్వశ్చన్. సో కన్వర్టింగ్ దిస్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఇంటూ అ మ్యాథమెటికల్ ఫార్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒరిజినల్ నంబర్ ఇస్ 10x plus y, దట్ ఈస్ అ వాల్యూ పార్ట్. దానికి 36 యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి, అంటే వాల్యూ బికమ్స్ 10y plus x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవడమే. సో 10x 10y, సో దిస్ బికమ్స్ 9x. ఈ 10y ఇటు తీసుకొస్తే మైనస్ 9y. అండ్ వీఆర్ ఆల్రెడీ గివెన్ x plus y is 12. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఆప్షన్స్ అన్నింటిలో 5 plus 7 12, 6 plus 6 12, 7 plus 5 12, 8 plus 4 12, అన్ని 12 డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం కుదరదు. సో హియర్ ఈక్వేషన్ వేసుకుంటే మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36. అంటే x minus y is equal to minus 4, or I can write this as y minus x equal to 4. ఇట్లా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్లో మనకి ఏమొచ్చినాయి? x plus y is equal to 12 ఒకటి అండ్ y minus x is equal to 4 ఒకటి. If you add both these equations, x and x cancel అయిపోతుంది. 2y is equal to 16 వస్తుంది, y is 8 వస్తుంది. సో దీని క్లియర్గా షోస్ దట్ మన ఆన్సర్లో y 8 అయితే x ఏం కావాలి? 4 కావాలి. సో xy ఏమవుతుంది? ఒరిజినల్ నంబర్ వాట్ ఈస్ ద నంబర్ అని అడిగాడు. xy is nothing but 48 or 84. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ ఇట్లా ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దేర్ఫోర్ దిస్ క్లియర్లీ షోస్ దట్ అవర్ నంబర్ is 84. That is the whole point.